హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈ చలికాలంలో పిల్లలకి చిన్న పిల్లలకి 5 years పిల్లలకి బాగా సర్ది అవుతుంటది. అదే జలుబు చేస్తూ ఉంటది కదా, పిల్లలకి బాగా అవుతుంటది. ఈ మధ్య పిల్లలు కూడా బాగా నీళ్ళలో ఆడుతూ ఉంటారు, చెప్పిన మాట వాళ్ళు. సో వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉండాల్సిన వస్తువు ఇది ఓమ్నాన్ నెబులైజర్. ఇది నేను అమెజాన్ లో ఆర్డర్ చేసుకున్నా. ఛానల్ దగ్గర ఇది కొని కూడా 3-4 years అయిపోయింది. దాంతో పాటు వచ్చినాయి ఈ పరికరాలన్నీ. అయితే వీటితో పాటు నెబులైజర్ ఎలా పెట్టాలి పిల్లలకి అన్నది మీకు ఇప్పుడు మేము చూపిస్తాను. నేను మన దగ్గర నెబులైజర్ ఉంటే సరిపోదు, ఇది ఖచ్చితంగా ఉండాలి. లెవోలిన్ 0.35 mg, ఈ 2.5 ml ఉంటుంది. ఇందులోనే సేమ్ ఇంకోటి కూడా ఉంటుంది, లెవోలిన్ 0.63 mg. ఈ చిన్నపిల్లలకు మాత్రం ఇది పూర్తి చేయాలి. ఇది మొత్తం 63 mg పెద్దవాళ్ళకు వస్తుంది. చూసారు కదా, ఇది లెవోలిన్ 0.31 mg. ఇది పిల్లలకు పూర్తిగా వేయచ్చు. మొత్తం ఒక సిప్ ఇది పూర్తిగా వేసేసింది పిల్లలకి. 0.31 mg 2.5 ml లెవోలిన్. ఇవి మీకు డాక్టర్ చెప్తారు, ఇవి మనం ఓన్ గా తీసుకోవద్దు. ఇవి ఉంటాయి కదా, ఇది పిల్లలకి అయితే ఎక్కువ లెవోలిన్ వాడతారు. ఇవి లెవోలిన్ సోడియం క్లోరైడ్ ఇంజెక్షన్ ఐపీ ఉంటుంది. ఇది ఎక్కువ ఏమున్నది 25 రూపీస్ ఏమో ఉంటుంది. ఏమున్నది ఇది మనం ఎట్లా వేయాలో నేను చూపిస్తాను, మీకు చెప్తాను ఇప్పుడు ఇది ఎట్లా వాడాలో. సో చెప్తాను ఇప్పుడు. సో ఇది చెప్పే ముందు మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ కొట్టండి, షేర్ చేయండి. మదర్స్ అందరికి యూస్ఫుల్ గా ఉంటుంది. యూస్ఫుల్ వీడియో, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన వీడియో ఇది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి ప్లీజ్. సరే చెప్తాను. ముందుగా మనం ప్లగ్ ఇది పెట్టేసేయాలండి కరెంట్ కి. కరెంట్ పెట్టేసి దీనికి ఇక్కడ క్యాప్ ఉంటుంది, తీసేసేయండి. క్యాప్ ఉన్నాక ఇది ఉంది కదండి, ఇది మంచిగా కొంచెం డస్ట్ లేకుంటే తుడిచేయండి మంచిగా పిల్లలకి ఇందులో ఏముండకుండా. ఇది ఇందులో పెట్టాలండి. ఇది కొంచెం ఇందులో పెట్టేసేసి చూడండి, ఇందులో ఏం లేదు కదా. సో ఇందులో ఇది ఒక బ్లూ క్యాప్ వస్తుంది దీనికి. ఇది ఖచ్చితంగా ఇది ఇట్లా పెట్టేసేయండి. దీంట్లో ఇది పెట్టాక సో మీకు ఇప్పుడు చూపిస్తాను ఇట్లా వరకు. ఇది మొత్తం వేసేసేయండి. ఇది వచ్చేసి మీరు మొత్తము ఎవరికి వేయాలంటే 1 to 5 years పిల్లలకి మొత్తం ఇది వేయచ్చండి, ఏం పర్లేదు. ఇది అయిపోయింది కదా. సో ఇది ఎంత చేయాలనేది మీకు ఇప్పుడే చెప్తాను. ఇది పిన్నులు అంటుందా. సో ఇది ఈ 1 to 2 years పిల్లలకి ఇది 3-4 drops వేస్తే సరిపోతుందని. 3-4 drops కంటే ఎక్కువ వేయద్దు. ఒకవేళ మీకు పిల్లలకు 3 years above ఉంటే ఒక 5-6 డ్రాప్ వేయండి. 5 years ఉంటే ఒక 8 drops వేయండి, ఎక్కువ ఏం అవసరం లేదు. ఇప్పుడు మేము చిన్న 1.5 year కాబట్టి ఒక 3-4 drops అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. 1 2 3 4 drops పడ్డాయండి, సరిపోతుంది. ఈ క్యాప్ పెట్టేసింది. సో దీనికి ఇంకో క్యాప్ వస్తుందండి. ఇది మంచి ఇట్లా తూర్చేయండి మొత్తం నీట్ గా, డస్ట్ ఏమంటే వెళ్ళిపోతుంది. ఇట్లా పెట్టేసేయాలి. చూడండి, లాక్ అయిపోతుంది. దానికంటే మనకి ఖచ్చితంగా ఇస్తారండి. ఇట్లా పెట్టేసేయండి. ఇట్లా పెట్టేసాక ఫ్రిడ్జ్
అది పెట్టాక ఇక్కడ స్విచ్ ఉంటుందండి. ఇక్కడ ఇది ఆన్ చేయండి. సో పిల్లలకి చిన్న పిల్లలు ఉంటారు కదా, ఇది ఇట్లా పెట్టేసేయండి. మా పాప అయితే పెట్టించుకుంటుంది మంచిగానే. ఒకవేళ చిన్న పిల్లలు ఇట్లా పెట్టుకోకపోతే వాళ్ళు తీసేస్తూ ఉంటారు కదా, దానికోసం ఇంకోటి ఇది కూడా ఇస్తారు వాళ్ళు. ఇట్లా తీసేస్తుంటారు కదా, తీసినప్పుడు ఏం చేయాలి, తీసేసి ఇది పెట్టేయండి. ఇది పెట్టేసి ఇట్లా పెట్టేసి సరిపోతుంది పిల్లలకి. ఇట్లా పెట్టేసినా సరిపోతుంది వాళ్ళకి. పిల్లలకి చిన్న పిల్లలు ఉంటారు కదా, మనం మొత్తం ముక్కుకు పెట్టకుండా ఇట్లా పెట్టేసి సరిపోతుంది. సో మా పాప అయితే పెట్టుకుంటుందండి మంచిగా. పెట్టుకోబెట్ట కొంచెం కొంచెం ఏం పెట్టాలా మరి కదా పెట్టుకోమంటే పెట్టుకో. కొద్దిసేపు అయిపోయింది. తీసేసి ఇది కూడా ఓపెన్ చేసి కొద్దిగా ఉంటుంది కదా, ఇది అందరూ తీసేసి తీసి ఒక క్లాత్ తోటి ఇవన్నీ తుడిచేసి మళ్ళీ పెట్టేయండి. మళ్ళీ మంచిగా సాఫ్ చేసేసి ఈ క్లాత్ తో తుడిచేయండి. ఇదంతా తుడిచేసి ఇది వీకేయాలి. ఇది వీకేసి సేమ్ ఇది దక్కన ఇట్లా పెట్టేసి సో ఇలా చేయండి. దీనివల్ల పిల్లలకి ముక్కు రంధ్రాలు బిగిసిపోతాయి కదా పిల్లలకి, అవి ఫ్రీ అయిపోతాయి. శ్వాస బాగా తీసుకోగలుగుతారు. సర్దైన వల్ల మొత్తం ఇవి ఇవి రంధ్రాలన్నీ బిగుసుకుపోయి వాళ్ళకి శ్వాస సరిగ్గా ఆడదు. రాత్రి పూట సరిగ్గా నిద్రపోరు పిల్లలు, ఏడుస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఈ రంధ్రాలన్నీ ఫ్రీ అయిపోయి శ్వాస కూడా బాగా ఆడుతుంది. పిల్లలు హాయిగా నిద్రపోతారండి. దానివల్ల సర్ది కూడా తగ్గుతుంది, జలుబు కూడా తగ్గిపోతుంది పిల్లలకి. ఈ ఇదంతా మొత్తం క్లీన్ అయిపోతుంది వాళ్ళకి. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.